నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను చాలా మంచి హెల్తీ డిష్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయేది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నాను. దీన్ని బాగా చిలక్కొట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి, రెండు కప్పులు నీళ్లు, 1 కప్పు పెరుగు, 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు నీళ్లు బాగా కలుపుకుందాము ఉండలు లేకుండా. ఇంకో కప్పు కూడా పోసేసాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ చూసుకుందాము. అర టీ స్పూన్ ఉప్పు సరిపోలేదండి, నేను ఇంకో 1/2 టీ స్పూన్ పైగా వేసుకున్నాను. 1.25 టీ స్పూన్ మొత్తం వేసాను. మీరు టేస్ట్ కలిపిన తర్వాత రుచి చూడండి. బాగా ఉండలు లేకుండా కలిసిపోయింది. ఇప్పుడు నేను పొయ్యి వెలిగిస్తున్నాను. ఇక్కడ ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇందులో ఆవాలు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అంతే. ఎండుమిర్చి, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు మనం కలుపుకున్నది ఇందులో పోసేద్దాం మెల్లిగా. దీన్ని కలుపుతూ ఉండాలి దగ్గర పడేదాకా. దగ్గర పడుతూ ఉంది. దగ్గరకు వచ్చేసింది. ఇందాక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇంకో 2 స్పూన్లు నూనె వేసుకుందాం. దీనికి ఏ సైడ్ డిష్ అవసరం లేదు. చట్నీలు చాలా బాగుంటుంది. ఇట్లాగే కొంచెం పుల్ల మజ్జిగ అయితే కమ్మగా ఉంటుంది. కొంచెం మరీ పుల్ల మజ్జిగ కాదు. అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలాగా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఉండలాగా వచ్చేస్తుంది అంటుకోకుండా. అప్పుడు స్టవ్ ఆపేసేయాలి. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చాలా హెల్తీ డిష్, తొందరగా రెడీ అయిపోతుంది. ఏ పిండిలు లేకపోయినా చపాతీలు చేయడానికి కూడా బద్ధకంగా ఉంటే లంచ్కి కూడా బాగుంటుంది. Thank you for watching.